హలో పిల్లలు, మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక మంచి నీతి ఉన్న కథ వినబోతున్నాం. ఈ కథలో ఒక పెద్ద సింహం మరియు ఒక చిన్న ఎలుక ఉంటాయి. ఎవరు గొప్పవాళ్ళు? పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ అనేది ఈ కథ చెప్తుంది. ఇక కథ మొదలు పెడదామా? ఒకసారి ఒక అడవిలో ఒక పెద్ద సింహం చెట్టు కింద నిద్రపోతూ ఉండేది. ఆ సమయంలో ఒక చిట్టెలుక అక్కడకు ఆడుకుంటూ వచ్చింది. ఆడుకుంటూ ఆ చిట్టెలుక సింహం మీదకు ఎక్కి పరిగెత్తింది. సింహం ఒక్కసారిగా లేచి కోపంగా ఎలుకను పట్టుకుంది. ఎలుక భయంతో ఇలా అంది, సింహం గారు, దయచేసి నన్ను వదిలేయండి. ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను అని. సింహం నవ్వుతూ అనుకుంది, నువ్వు చాలా చిన్నదానివి, నువ్వు నాకు ఎలా సహాయం చేస్తావు అని. కానీ సింహం మంచి మనసుతో ఎలుకను వదిలేసింది పిల్లలు. కొన్ని రోజుల తర్వాత అదే సింహం వేటగాళ్ళ వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. చాలా గట్టిగా అరిచింది. ఆ శబ్దం విని ఆ చిట్టెలుక అక్కడకు వచ్చింది. అయ్యో, సింహం గారు చిక్కుకున్నారు అని అనుకుంది. అది వెంటనే తన చిన్న పళ్ళతో వలని కొరికి చివరకు వలని తెంచేసింది. సింహం బయటపడింది పిల్లలు. సింహం చాలా సంతోషంగా ఎలుకను చూసి ఇలా అంది, నువ్వు చిన్నదానివైనా నాకెంత పెద్ద సహాయం చేశావు, ధన్యవాదాలు అని. అప్పుడు సింహం ఒక ముఖ్యమైన విషయం నేర్చుకుంది. మరి ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా పిల్లలు? చిన్నవాళ్లను తక్కువగా చూడకూడదు. ఎవరైనా మనకు సహాయం చేయగలరు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మంచి కథలు ఇంకా కావాలంటే చందమామ కథలు అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త కథతో కలుద్దాం. ధన్యవాదాలు పిల్లలు.